డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOAPT ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ రోజున ఈ దేవుడు అనే అంశంలో ఎంతమంది దేవతలు ఉన్నారు అనే విషయాన్ని, మరి దాంట్లో ఎవరు గొప్ప, మనం ఎవరిని సేవించాలి అనే విషయాలు కూడా నేను తెలియజేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ మన భారతదేశంలో అనుకోండి, లేకపోతే ప్రపంచంలో అనుకోండి, అన్ని చోట్ల కూడా సృష్టికర్త ఉన్నాడు అని భగవంతుడిని ఆరాధన చేస్తున్నాం. చాలామంది ఆరాధన చేస్తున్నాం. రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే అసలు ఎవరు, ఏ దేవుడు గొప్ప అంటే బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, కాళభైరవుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నాడు. ఇలా అనేక మంది గరుత్మంతుడు, ఇలా అనేక దేవతలు ఉన్నారు. స్త్రీ దేవతలు కూడా సరస్వతి, లక్ష్మీ, పార్వతి, కాళికాదేవి, కౌశికీదేవి, బగళాముఖి, చిన్నమస్త, ఇలా రకరకాల తంత్రాల్లో కానీ, వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ రకరకాల దేవతలు ఉన్నారు. సరే, ఎవరికి నచ్చినటువంటి దేవతని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ దేవుడే గొప్ప, ఈయన ప్రధానమైనదేమో ఈయనే గొప్ప, మిగిలిన దేవుళ్ళందరూ తక్కువ అని మనం భావించడం అనేది సమంజసమా అని ఒక అవగాహన కోసం నేను తెలియజేస్తున్నాను అన్నమాట. అది అంత ఈ దేవుడే గొప్ప అని చెప్పడం అంత సమంజసం కాదు అని నా అభిప్రాయం మాత్రమే, వ్యక్తిగతంగా. ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకి ఎక్కువగానే ఉంటాడు, ఎవరికి ఏ దేవుడు ఏమైందని విశ్వాసం ఉంటుంది. దానివల్ల వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాడు పూజించుకుంటూ ఉంటారు. దానివల్ల మనం ఈ దేవుడినే కొలవాలి, ఆ దేవుడు కాదు అని నిర్ణయించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కూరగాయల్లో కూడా ఒకళ్ళకి వంకాయ ఇష్టం ఉంటుంది, ఇంకోళ్ళకి చిక్కుడుకాయ ఇష్టం ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకోలా ఉంటుంది. వాళ్ళకి బాదుషా ఉంటే ఇంకోళ్ళకి కారపూస ఇష్టం. ఇట్లా రకరకాల పదార్థాల్లో కానీ, వస్తువులో ఎవరి అభిరుచి ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సమాజంలో ఏంటంటే ఇది యూనిటీ అనమాట, ఐకమత్యం. అందరం కూడా కలిసిమెలిసి ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు దేవుడిని కొలుచుకుంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు. అంతేకాని ఈ దేవుడే గొప్ప అని కనుక అన్నట్టయితే అది నిర్ణయించడం అనేది అంత సమంజసం కూడా కాదు, సరైన విధానం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే దేవుడు ఒకడేగా, దాని రూపాలన్నీ మార్చుకుంటాం. ఇప్పుడు భగవంతుల్లో కొందరు ఆ విష్ణువు అక్కడ లోకానికి వెళ్తాం మనం భక్తితో. కొందరు ఏమంటే ఆయన లోకానికి వెళ్తారు, ఆయన దూరంగా కూర్చుని ఉంటారు అని కొందరు. కాదండి, జీవుడు బ్రహ్మ ఐక్యం అయిపోతారు అని కొందరు. దేవుళ్ళు కలిసిపోతుంది, నీళ్లలో నీరు కలిసిపోయినట్టుగా కలిసిపోతాడు ఐక్యము అని కొందరు. కాదు, విడిగానే ఉంటాడు, ఆయనకున్న శక్తులన్నీ వస్తాయని కొందరు. లేకపోతే ఆయన లోకానికి వెళ్తారు. ఇలా రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. మహానుభావులు ఈ మార్గాల్ని చెప్పింది అనుభూతిని ప్రకారం, వారికి అటువంటి అనుభూతి కలిగింది, వారు చెప్పారు. దానికి తగిన ఆర్గ్యుమెంట్స్ వారి దగ్గర ఉన్నాయి, వారు చెప్పారు. మతకర్తలు చేసింది ఇది. వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలిగిందో ఆ అనుభూతిని మనకే అందించారు. సంతోషం, మనం అందరినీ గౌరవిస్తాం సమానంగా. అంతేకాని ఈ అనుభూతి రైటు, ఆ అనుభూతి తప్పు అని మనం ఎలా చెప్పలేం కదండి. మీకు ఒకలా అనుభూతి ఉంటుంది, ఇంకొకని ఇంకోలా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి అనుభూతులు. ఎవరి అనుభూతి వాళ్ళది. అంతేగాని నాకు కలిగిన అనుభూతి సరైనది, మీకు కలిగిన అనుభూతి సరైనది కాదు అని, నాకు ఆకలి వేస్తుంది కనుక ఇదే కరెక్ట్, మీకు కూడా ఆకలి వేస్తూనే ఉంటుంది అనో, లేకపోతే నాకు లేదు కనుక మీకు లేదును, ఇట్లా చెప్పలేము. ఆ ఫీలింగ్స్ అనే భావం అనేది ఎలా అయినా ఉంటుంది. కనుక ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కానీ ఇదే అని మనం ఇంపోజ్ చేయడం అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్.
కాదు కదా. ఎవరెవరిని కొలుచుకుంటే మనం ఇప్పుడు మొట్టమొదటి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లుకి జ్ఞానం తక్కువ ఉంటుంది, అంతకంటే అంటే వాటికి కూడా ప్రాణశక్తి ఉంటుంది. అది మన ప్రాచీనంలో చెప్పారు, సైంటిస్టులు నిరూపించారు. కనుక చెట్లు అంతకంటే ఎక్కువ జ్ఞానం కలిగినవి జంతువులకు కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటుంది, అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉండేది మానవులకు ఉంటుంది. వీళ్ళల్లో కూడా వాళ్ళ వాళ్ళ విద్యల్ని బట్టి ఎక్కువ జ్ఞానం పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఏ రంగంలో అయినా సరే ఇంతకంటే ఎక్కువ పరిజ్ఞానము, ఇంతకంటే ఎక్కువ ధర్మము, ఇంతకంటే ఎక్కువ మంచితనము, ఇంతకంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. ఇలా మనం పెట్టుకున్నాం ఒక గ్రేడ్ ప్రకారం. దేవతలు ఎవరైనప్పటికీ మనకంటే ఉన్నతులే కదా ఆ లెక్కన. కనుక ఎవరో ఒక గంధర్వుడో కిన్నరుడో వచ్చి నీకు ఇదిగో ఇలాంటి సౌఖ్యం ఇస్తాను, ఇలా మా లోకానికి తీసుకెళ్ళి ఉంటా అన్నాడు అనుకోండి, మనకి అభ్యంతరం అంటారా దానికి? మేము అనుకున్న పరమ పురుషుడు ఎవరో ఆయనే రావాలి, మేము అనుకున్న దైవమే తప్ప ఇంకోళ్ళు ఇస్తే వద్దు అని మనం అంటాం. అంత ఉచితం కాకపోవచ్చు. ఎందుకంటే జన్మ జర వ్యాధి మృత్యువులు ఉన్నాయి మనకి. వాటి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్నాం మనం. ఈ మృత్యువు నుంచి ఎలా బయటపడతాము, వార్ధక్యం ఎట్లా తగ్గుతుంది, ఆ రోగాలు ఎలా తగ్గుతాయి, ఇన్ని దాటిన తర్వాత మరణం ప్రతి జీవికి వస్తూ ఉంటుంది, ఆ తర్వాత ఏమీ ఉండకపోతే ఎలాగా దీని నుంచి ఎలా బయటకు రావాలని మానవుడు తపన పడ్డాడు. అందువల్ల మతాలు ఆవిర్భవించినాయి, రకరకాల సిద్ధాంతాలు కూడా వచ్చి ఉండవచ్చు. అటువంటప్పుడు నీవు తీసుకెళ్ళి గంధర్వలోకంలో ఉంచుతానని కనుక ఒక గంధర్వుడు వచ్చి చెప్పాడు అనుకోండి, అంతకంటే కావాల్సింది ఏముంటుంది? మేము అనుకున్న సమన్వయం ప్రకారం మాకు ఆ దేవుడే వచ్చి ఇస్తేనే కానీ తీసుకోము అని చెప్పడం అది ఉచితం కాదు కదా. అంటే అంత సమంజసం కాదు. ఏదైతేనే వీటి నుంచి మనం బయటపడుతున్నాం కదా. అందుకని మత ఆ కర్తలు చెప్పింది ఏం చేసినా వాళ్ళకి అలాంటి అనుభూతి కలిగింది కనుక ఇది ఫైనల్ స్టేజీ అని వాళ్ళు చెప్పారు. తపస్సు చేసి ఇంకో ఆయన తపస్సు చేసి నాకు ఇలాంటి అనుభూతి కలిగింది అని చెప్పారు. అవన్నీ ప్రమాణమే. ఒకటి ప్రమాణం అని ఒకటి ప్రమాణం కాదని మనం చెప్పలేము. అందుకని ఎవరికి ఇష్టం వచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారం వాళ్ళ అనుభూతిని పొంది జీవిస్తే తప్పు లేదు, అంతవరకు పర్వాలేదు. అంతేగాని ఇదే రైటు అని చెప్పడం అంతా ఉచితం కాకపోవచ్చు. మీరు కూడా ఎందుకంటే అది చివరికి హాస్యంగా తయారవుతుంది. పరమానందయ్య గారి శిష్యులు కథలో వాడు ఒక కాలు పడుతూ ఉండి ఈ కాలు నా గొప్ప, నా కాలు నీ గొప్ప, నా కాలు నువ్వు తాగుతావా, నీ కాలు నేను తాగుతాను, నీ కాలు పిచ్చిది అని వీడు కొట్టడం, నా కాలుని కొడతావా అని వాడు ఇంకోటి కొట్టడం, నేను ఇంత గట్టిగా కొట్టానా అని వాడు అడగటం, చివరికి అందరూ లబోదివ్వమంటాం, గురువుగారు లేపంటారా ఆపంటారా అంటాం. మనం హాస్యం కథ వింటాం. అలాగా తయారవుతుంది మనకి ఇదే అనుకుంటే. అందుకని ఏ దేవుణ్ణి ఎవరు కొలుచుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటో అసలు మనకి లాభ నష్టాలు ఏం లేవు కదండి. ఎవరికి వచ్చిన వాడు కొలుచుకుంటాడు దేవుణ్ణి, అది పర్సనల్ ఒపీనియన్. దాని గురించి చర్చించడం అంతా. ఎందుకంటే ఒక లెవెల్ దాటిపోయిన వాళ్ళు పట్టించుకోవటంలా. ఒక లెవెల్ దాటిపోయిన వాళ్ళు పండితులు, అన్ని వర్గాల్లో ఉండే పండితులు కూడా ఒక లెవెల్ దాటిన వాళ్ళు ఈ భేదాన్ని పాటించడంలా. వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, అంతేగాని వీడు ఎక్కువ ఆయన ఎక్కువ అంటలా. వాళ్ళు అక్కడ కలిసే ఉంటున్నారు. ఆ భిన్నాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది సమంజసమా సమాజానికి? అయితే మనం ఇది ఎక్కువ అది ఎక్కువ అనుకోవడం అనేది అది అంత ఉచితం కాదనమాట. అందుకని చాలా సింపుల్గా రెండు చెప్తాను నేను. దీని గురించి ఎంతైనా చెప్పవచ్చు కానీ సింపుల్గా నేను తెలియజేస్తాను మీకు సరళంగా. ఏంటంటే మనకి ఒక పామరుడు పాడుకుంటున్నాడు పాట. పామరుడు తంబూరా మీటుకుంటూ భిక్షాటన చేసుకుంటూ అది తిరుగుతూ పాట పాడుకుంటున్నాడు. వాడు పాటలో చెప్పాడు, ఏమని పాడుతున్నాడంటే రంగడికి లింగడికి భేదమా అని, నిలువు బొట్టు పెట్టువాడు రంగడు, అడ్డు బొట్టు పెట్టువాడు లింగడు, రంగడికి లింగడికి భేదమా, పట్టుబట్ట కట్టువాడు రంగడు, పులి చర్మం కట్టువాడు లింగడు, రంగడికి లింగడికి భేదమా, ఎద్దునెక్కి వచ్చువాడు లింగడు, పక్షినెక్కువచ్చువాడు రంగడు, రంగడికి లింగడికి భేదమా అని పాడుకుంటూ వెళ్తున్నాడు సామాన్యమైనటువంటి వ్యక్తి. సామాన్యులకి మనం ఏ సందేశాన్ని అందిస్తున్నాం? మనం ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అంటే వాడు ఏమనుకోవాలి? సామాన్యుడు అసలు ఎందుకు వచ్చిందే ఈ దేవుడు అనుకుంటాడు.
వాడికి ఏదో విశ్వాసం అది ఉండి దేవుడు అని సంతృప్తి ఉన్నప్పుడు, ఒక ధర్మ మార్గంలో నడవాలనుకుంటున్నప్పుడు ఏదో ఒక దేవుడిని ఆచరించుకొని అయినా అని చెప్తాను తప్ప, ఏ దేవుడైనా ఈ దేవుడిని చెప్పలేం కదా. చూడండి ఎంత సింపుల్గా చెప్పాడు. ఒక సభ జరుగుతుంది, వచ్చారు ఇద్దరు మనుషులు, ఎట్టించి వచ్చాడయా అని అడిగాం. కుర్చీలో కూర్చోవడానికి ముందు మనం వచ్చి కూర్చున్నాం అనమాట. ఆయన అట్టించి వచ్చాయండి అన్నాడు. ఓకే, స్టేజ్కి ఇంకో ఆయన ఇట్టించి వచ్చాడు అనుకోండి, తేడా ఏముంది? ఎటు సౌకర్యం ఉంటే అటు వచ్చాడు, అది పెద్ద భేదం కాదు. ఈ ఎవడో వచ్చాయండి అని చెప్పారు మన దగ్గర. ఆయన ఎట్లా ఉన్నాడు ఆయన నిలువు పొట్టు పెట్టుకున్నాడండి అన్నాడు. అయితే ఏమన్నాడు, ఆయన రంగడి అని పిలిచాడు. ఆయన విష్ణు ఇట్టించి ఇంకొక ఆయన వచ్చాయండి అని చెప్పాడు. ఇంకొక ఆయన ఇచ్చి ఎలా ఉన్నాడు ఆ మనిషి, అడ్డుపట్టు పెట్టుకున్నాడండి ఆయన అన్నాడు. అయితే ఆయన లింగడు. చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు వాళ్ళిద్దరిని. కాంప్లికేషన్ ఏం లేదు ఇక్కడ, కన్ఫ్యూజింగ్ కూడా ఏం లేదు. అలాగే ఈయన ఇట్టించి వచ్చి ఈయనేం కట్టుకున్నాడయా, పట్టు వస్త్రం కట్టుకున్నాడండి. ఓహో, ఆయన పులిచోళం కట్టుకున్నాడండి. అయితే దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. పట్టుబట్ట కట్టుకున్నాడేమో రంగడు విష్ణువు, మరి ఈ పులిచర్మం కట్టుకున్నవాడు లింగుడు శివుడు అన్నాడు. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆయన ఉన్నవాడు కనుక పట్టుబట్ట కట్టుకున్నాడు, ఈయన ఏదో ఒకట్లేని ఈయన కట్టుకున్నాడు విరక్తిలో ఉండి. అంతేగాని వాళ్ళ శక్తుల్లో తేడాలు ఏముంటాయండి, వాళ్ళ సౌకర్యం. ఈయన ఇట్టించి వచ్చాడండి అని చెప్పారు ఒక ఆయన దేని మీద వచ్చాడయా, ఆయన పక్షి మీద ఎక్కాడండి. ఓహో, పక్షి మీద వచ్చాడు అంటే ఆయన రంగడి ఖాయంగా, ఈయన ఎద్దు మీద వచ్చాడు, అయితే ఈయన లింగడి అని చెప్పాం. కనుక ఒక ఆయన సైకిల్ వేసుకొస్తేనేంటి, మోటార్ సైకిల్ వేస్తేంటి, ఆ కారు మీద వస్తేనేంటి, వాళ్ళ సౌకర్యం ప్రకారం నడిచి వచ్చాడు. ఇంకొక ఆయన తేడా ఏం లేదు కండి. అంత చిన్న విషయంగా నేను భావిస్తున్నా. ఈ దేవుడు ఎక్కువ, ఈ దేవుడు గొప్ప అని. ఏ దేవుడు అయితేనేంటి, మనకేం లేదు కదా ఇప్పుడు ఇంతకీ. ఏ దేవుణ్ణి చేసుకోవాలనుకున్నా, సాక్షాత్కరింపజేసుకోవాలనుకున్నా అనుభూతిని పొందాలి. అనుభూతి అనేది ఇప్పుడు రాదు కదా. ఆ మహానుభావులకి అలాంటి అనుభూతులు వచ్చినాయంటే చెప్పిన వాళ్ళకి ఆ అనుభూతులు మనకు వస్తే కదా మనం అది రైటు తప్పు అంటానికి. మనకు అనుభూతి రాలేదుగా ఇప్పటిదాకా, వాదించుకుంటున్నాం. వాదించుకున్నందువల్ల ప్రయోజనం ఏం లేదు. అది వాదం ఎటైనా పోతూ ఉంటుంది, కాసేపు వాదం వల్ల కాదు. అనుభూతి కలిగి వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఆ అనుభూతి కలిగితే మనం అది రైట్ అంటాం. అప్పుడు కూడా నాకు ఈ అనుభూతి కలిగింది కనుక ఇది బాగుంది, సత్యంగా ఉంది, ఉంటాననే అంటాను తప్ప ఇంకో అనుభూతి తప్పు, ఇంకొక ఆయన ఆచార్యుడు చేసింది తప్పు అని మనం ఖండించలేము అనమాట. ఇప్పుడు కూడా అదే రేటుని మనం ఎలా చెప్తాం, చెప్పలేము. అందుకని అనుభూతి మనకు కలగకుండా మాట్లాడకూడదు. మనకి అనుభూతి కలిగిందా, భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకోవడానికి 8 మార్గాలు ఉన్నాయి. ఇవి ఏ సిద్ధాంతంలో అయినా ఇవి ఇంతే, ఇక మారవు. ఇవి ఈ సిద్ధాంతం ఎక్కడికి పోయినా ఉంటుంది. యమములు, నియమములు, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అని 8 మెట్లు పెట్టారు. అక్కడికి వెళ్ళి మనం చూడాలి దేవుని అంటే 8 మెట్లు ఎక్కితే కనిపిస్తాడు ఆయన. మొదటి మెట్టు ఇది చెప్పారు, యమము. రెండో మెట్టు నియమం అని చెప్పారు. వీటిలోనే ఏం చెప్పారు, యమం అంటే ఏంటి, సత్యము, అహింస, సంతోషము, ఈశ్వరుడు యందు బుద్ధి, ఇలాంటివన్నీ చెప్పారు. ఇక్కడ మొట్టమొదటి మెట్టులోనే ఇవి చెప్పారు, యమాలు నియమాలు. ఈ మెట్టు ఎక్కాలి కదా మనం. అక్కడ ఎవడున్నాడో తెర వెనకాల వెళ్ళి చూడాలి, కొండెక్కి చూడాలి అంటే ముందు ఈ మెట్టు దాటాలి కదండి. దాటాలంటే మొదటి మెట్టులో ఏం చెప్పారు, సత్యము. ఈ మెట్టు ఎక్కాము మనం. ఈ మొదటి మెట్టులోనే ఇవన్నీ ఉన్నాయి, సత్యము, అహింస, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. రెండో మెట్టులో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఈ 2 వరకు తీసుకుందాం మనం. ఈ 2 మెట్లు ఎక్కిన తర్వాత కదా 3, 4 మెట్లు ఎక్కుతూ 8వ మెట్టుకి వెళ్ళి చూసేది. అక్కడ వెళ్ళి తొంగి చూస్తాం, ఎవడు ఏ దేవుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఆయన అని అప్పుడు చూస్తాం. ఆ ధ్యానంలో చూడాలంటే ఈ 2 మెట్లు ఏం ఎక్కలేం కాదు. ఈ 2 మెట్లు సత్యము అన్నారు, అయిపోయింది. ఈ సత్యం అనే మెట్టుని ఎక్కడానికి సమాజం నానాపాట్లు పడుతుంది. చూడండి, సత్యం పాటించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సత్యం అంటే కరప్షన్ ఉండకూడదు, కల్తీలు ఉండకూడదు దేంట్లోనూ. ఆ కల్తీ ఉండటమే సత్యం కాదు. కనుక అహింస, ఏ జీవిని కూడా మనం శరీరంతో కానీ, మాటతో కానీ, మనసుతో కానీ బాధించకూడదు. మనం అది పాటించాలి కదా. పాటించి మన వాక్కు ద్వారా ఎవరిని బాధించడం లేదు, చేత ద్వారా కానీ మనసు ద్వారా బాధించము అని మనం ఆ లెవెల్కి వచ్చేయాలి. ఈ 2 మెట్లు ముందు మనం ఈ జీవితాంతం కృషి. ఈ మెట్టు ఎక్కడానికి కొన్ని జన్మలు సాధన చేయాలి. కొన్ని జన్మల పాటు, ఒక జన్మ కాదు వచ్చేది, కొన్ని జన్మలు సాధన చేస్తే ఈ మొదటి మెట్టు, రెండో మెట్లు అది చాలు.
ఇంక వేరే మోక్షం అక్కర్లేదు, వేరే అనుభూతి అక్కర్లేదు, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అని కూడా అక్కర్లేదు. ఈ రెండు దాటితే చాలు మనకి, ఇంకేం అక్కర్లేదు, ఇంకోరుకోక్కర్లేదు. ఇంకేమి ఎప్పటికీ దాడతాం ఈ 2 మెట్లు? కొన్ని జన్మలైతే కానీ ఈ 2 మెట్లు ఎక్కలేకపోతూ ఉంటే మన ఈ కింది మెట్టు దగ్గర ఒక మెట్టు ఎక్కకుండా కూర్చుని కొండ పైన మెట్ల పైన దేవుడు ఉంటే ఆయన ఎలా ఉంటాడు, ఎట్లా ఉంటాడు, అనుభూతి ఏంటి అనే దాని గురించి మనం సిద్ధాంతాలు చేస్తూ చర్చలు చేస్తూ ఉంటాం అనేది అంత సరైన పద్ధతి కాదు. మీరు కూడా ఆలోచించండి. అందుకని వాటి గురించి మనం చర్చ చేయక్కర్లేదు. ఏదో ఒక దేవుడు అన్నాడు కదా, పాటల్లో చెప్పాడుగా, ఇంతకంటే వాడినయం కదండి. చదువు రానప్పుడు కాకరకాయ అనేవాడు ఒకడు, చదువుకున్న తర్వాత కేకరకాయ అనడం ప్రారంభించాడు. అంటే ఉన్నమాది కాస్త పోయిందన్నట్టుగా వాడు చెప్పి పాడుకుంటూ ఉండే పాట అంతకంటే ఇవాళ అంతకంటే ఏం కావాలండి? భిన్నాభిప్రాయాలు కూడదు కదా. ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను నేను. చమత్కారం ఇక్కడ ఇది పురాణాల్లో ఉన్నటువంటిదని కాదు, జరిగిందని కాదు, చమత్కారంగా ఒక శ్లోకం పండిత లోకంలో ఉంది. దాన్ని మీకు నేను వివరిస్తాను. ఏంటంటే, విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వర అసంతుష్ట స్వాత్మభూ కర్మధారేమని. అంటే ఒక రోజున బ్రహ్మదేవుడికి సందేహం వచ్చింది. ఇది పురాణాల్లో ఉందో లేదో అనే విషయం మనకు అక్కడ చెప్పిన విషయం తీసుకుందాం, మంచి విషయం చెప్తే తీసుకుందాం. మనకి ఏం చెప్పాడంటే ఈ కథలో బ్రహ్మదేవుడికి సందేహం వచ్చింది, విష్ణువు ఎక్కువ శివుడు ఎక్కువ అని. అలాగే రామేశ్వరం అంటున్నాం కదా క్షేత్రం, రామేశ్వరము అంటే అసలు దేవుడు ఎవరు? అక్కడ ఇద్దరి పేర్లు కలిసి ఉన్నాయి అని సందేహం వచ్చి, ఒకవేళ ఉంటే ఎవరు ఎక్కువ, ఎవరు ప్రధానం, ఎవరు అప్రధానం, ఈ విషయం తేల్చుకుందామని హుటాహుటిన బ్రహ్మదేవుడు గారు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రామేశ్వరుడు అంటున్నాం కదా, అర్థం ఏంటండి తెలుసుకోవాలని అడిగాడు బ్రహ్మ. ఆయన ఏమన్నా అంటే, రామేశ్వరుడు తత్పురుష సమాసం చెప్పుకుంటే అర్థం వస్తుంది పొమ్మన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే ప్రశ్న అడిగాడు. ఇక రామేశ్వర అంటున్నాం కదా అండి, ఏమిటండి దీని అర్థం అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నా అంటే, బహురీ సమాసం చెప్పుకోవాలి అన్నాడు. అంటే తెలుగు భాషలో కానీ సంస్కృతంలో కానీ సమాసాలను ఉంటాయి, 2 లేక ఎక్కువ పదాలు కలిసి ఒకటిగా కనిపిస్తూ ఉండి ఒకే అర్థాన్ని ఇస్తే సమాసాన్ని స్థూలంగా చెప్పుకుంటున్నాం మనం సమాసాలు తెలుగు భాషలో. రామబాణము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇలా కాయగూరలు, అన్నదమ్ములు, ఇలా రకరకాల రకరకాల సమాసాలు చెప్పుకుంటాం. రకరకాల సమాసాలు ఉంటాయి. ద్వంద్వ సమాసం, కర్మధారయమని ఉంటాయి తెలుగు వ్యాకరణంలో. ఆయన ఏమో విష్ణువు ఏమన్నాడు, తత్పురుష సమాసం చెప్పుకోమన్నాడు. శివుడి దగ్గర బహురీ చెప్పుకోమన్నారు. అంటే చూడండి, ఇప్పుడు తత్పురుష సమాసం చెప్పామనుకోండి, అంటే రామస్య ఈశ్వర రామేశ్వర అని, రాముడికి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అధిపతి అని కూడా అర్థం ఉందండి. ఈశ్వరుడు అంటే కానీ రామస్య ఈశ్వర రామేశ్వర అన్నాం. అంటే ఏమొస్తుంది, రాముడు ఈశ్వరుడు అంటే అధిపతి, రాముడికి అధిపతి ఈశ్వరుడు, రాముడికి అధిపతి శివుడు అనమాట అని అలా చెప్పాలి అని విష్ణు అంటున్నాడు. అంటే రాముడన్న విష్ణువున్న ఒకటే కదా. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన రాముడు ఏమిటి కూడా, నేనేంటయా నేను గొప్పవాణి అంటారు, నేను కాదయా, రాముడికే ఈశ్వరుడు, నేను రామావతారం ఎత్తాను, రాముడికి ఈశ్వరుడు, ఆయనే ఈశ్వరుడు, నాకే అధిపతి రెడ్డి, అలా చెప్పుకోండి తత్పురుష అన్నాడు. అంటే ఎంతో హంబుల్గా వినయంగా చెప్పాడు, నేను కాదు ఆయనే గొప్పలండి అన్నాడు వినయ విధేయతలతో విష్ణువంతుడు. శివుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, బహురీ సమాసం చెప్పుకోండి, అంటే రామయేవ ఈశ్వర యశస అని చెప్పుకోండి. అంటే రాముడే అధిపతిగా కలిగిన వాడు ఎవడు అంటే ఈశ్వరుడు, నేను. కనుక రాముడే అధిపతిగా కలిగిన వాడిని నేను, శివుణ్ణి, నాకు అధిపతి రాముడే, అందుకని అలా చెప్పుకుంటే సరిపోతుంది అన్నాడు. నేను గొప్ప అనలా శివుడు అనకుండా, నాకే ఆయన ప్రభు అయ్యా బాబు అలా చెప్పుకో సమాసం అన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్తే నేనే గొప్ప అనలా అనకుండా ఆయన ఏమన్నాయంటే, ఇలా సమాసం చెప్పుకోండి అయ్యా శివుడే గొప్ప అన్నాడు. భగవంతుడికి మానవుడికే మంచి లక్షణాలు ఉంటే దేవుడికి ఇంకెన్ని మంచి లక్షణాలు ఉంటాయి? ఎంత సౌజన్యం ఉంటుంది, ఎంత సౌమనస్యం ఉంటుంది. అందుకని వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోకుండా గొప్పవాళ్ళు ఏమిటి కూడా
రెండో వాడు గొప్పవాడిని అర్థం వచ్చేట్టుగా చెప్పుకో అని చెప్పి పంపించారు అనమాట. ఎవరికి వాడు నా గొప్ప అనుకోదు. అయితే ఈయనేమన్నా అంటే బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాడు ఇంటికి. ఆలోచించుకుంటే ఆయనకి సంతోషం కలగల. అలా చెప్పినా ఇలా చెప్పినా కలగల. తృప్తిగా లేదండి. ఎవరైనా గొప్ప తేల్చి చెప్పమంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే గొప్ప అని, ఆయనని ఈయన దగ్గరికి ఈయనే గొప్ప అన్నాడు అని ఆయనకి సంతోషం కలగ సంతృప్తి కలగకుండా ఏమన్నా అంటే అలా కాదులే, కర్మధారయ సమాసం చెప్పుకుంటాను నేను పోండి అన్నాడు. మీరు చెప్పినట్టు కాదు అన్నాడు. చూసారా, నువ్వు చెప్పినట్టు కాదు కొండ మీద కోతి అంటూ ఉంటాం చూసారా, పిల్లలు ఆడుకుంటూ. అట్లాగే ఏమన్నారంటే చివరికి అయినా అబ్బా వాడు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాదులే, ఎవరి దగ్గరికి వెళ్తే వాడు గొప్ప అని చెప్పకుండా ఇంకోటి గొప్ప అని చెప్పి పంపిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా. నాకే ఇంకా కన్ఫ్యూజన్ తీరలేదు. అలా కాదులే అనుకుని నేను కర్మధారయ సమాసం చెప్పుకుంటాను. రాముడే ఈశ్వరుడు పొమ్మని ఉన్నాడు. రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు పొండి అన్నాడు. అంటే రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు. నాకు ఇప్పటికి సంతోషం కలిగి సంతృప్తిగా ఉందని ప్రశాంతంగా కూర్చున్నాడు అని ఒక శ్లోకం ఉందన్నమాట. కనుక ఇది మనకి ఏమని తెలియజేస్తున్నది అంటే, ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకుని ఉండు. ఆయన గొప్ప ఈయన గొప్ప అనుకుంటూ నువ్వు చర్చలు పెట్టుకుంటూ కూర్చుంటే, నువ్వు అనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళినా మీరే గొప్ప నేను వాదిస్తున్నాను స్వామి అని చెప్తే శభాష్ అని మెచ్చుకోడు ఆయన. ఎందుకయ్యా టైం వేస్ట్ చేసావు అనవసరంగా. ఏదో ఒక దేవుడు అనుకుంటూ నువ్వు చేయవలసిన సాధన ఉంది. ఏ దేవుడు అనుకున్నా ముందు నువ్వు పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. సత్యము, ధర్మము, శాంతి, సౌఖ్యము, శమము, దమము, తితిక్ష, భక్తి, శ్రద్ధ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా లక్షణాలు, మంచి లక్షణాలు, పరోపకారము, ఇలాంటివి. అవన్నీ నేర్చుకుంటూ ఉంటే బాగుపడేది కదా జీవితం. వీణ ఎక్కువ ఆయన ఎక్కువ అనుకుంటూ ఎందుకయ్యా సమయం వేస్ట్ చేసావు అంటాడే తప్ప, మనం అనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళినా శభాష్ నువ్వు నేనే గొప్ప అని తేల్చావు కదా, పో నీకెందుకు పో, మెచ్చుకుంటున్నాను పో, అది ముందు ఆయన కూర్చోబెట్టండి స్థానం ఇచ్చి అని ఎప్పుడు అన్నాడు. ఎందుకంటే ఇవి లేవు కదా బేసు. సత్యమోదయ ఇవి లేకుండా ఆయన అనుభూతి లేకుండా ఉంటే అనుభూతి ఉండాలి. అనుభూతి కలగాలంటే ఇవి ఉండాలిగా ముందు, ధర్మం అనుభూతి ఉండాలి కదండి. అందుకని అది ఈ దేవుడు ఆ దేవుడు అని కాకుండా, అందుకనే మన దేశంలో ఏంటంటే వాట్ ఈజ్ ఇండివిజువాలిటీ అంటే, ఇండివిజువాలిటీ అనేది ఎలా ఉండాలి, అది యూనిటీకి పునాది కావాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి అని కదా. మనం అనేకమైన పద్ధతులు, అనేక సంప్రదాయాలు, అనేక విషయాలు రకరకాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయం వాడిది. అంతేగాని ఇదే గొప్ప అని వాడి దేని గొప్పదనం దానికి ఉంటుంది, అంతవరకు ఒప్పుకోవచ్చు. అంతేగాని ఇదే గొప్ప అని చెప్పడం అంత సమంజసం కాదు అని నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇండివిజువాలిటీ అనేది ఏంటంటే, ఆ ఇండివిజువాలిటీ యొక్క స్వాతంత్రం ఎప్పుడు వస్తుంటే యూనిటీ నిలబడ్డప్పుడు, ఐకమత్యం నిలబడ్డప్పుడు మన వ్యక్తిత్వం వచ్చి ఐకమత్యాన్ని భంగం చేయకూడదు. ఎందుకంటే అందరం మన యొక్క భిన్న అభిప్రాయాలతో కలిసిమెలిసి ఉందాము అనేది యూనిటీ అయినప్పుడు, మనం దానికి ప్రాముఖ్యం ఇస్తున్నప్పుడు ఈ చర్చలు అంతగా ఉపయోగం లేకుండా ఏదైనా ఇంకా మంచి విషయాలకు సంబంధించింది మనం దాని గురించి చెప్పుకుంటే బాగుంటుంది అని వచ్చి మనం భిన్నత్వంలో ఏకత్వం చూడటం మన జాతీయ సమైక్యానికి ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ కూడా చెప్తున్నా సమైక్యత అంటారు చాలామంది, కాదు మళ్ళీ అదొక టిప్పు తర్వాత ఇస్తా. అందుకని ఏమని చెప్తున్నామంటే, మనం ఆ అందరం కూడా సమరస్వభావంతో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలతో ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం సమాజాన్ని అంటే సామాన్యుడు అడుగుతున్నాడు వచ్చి ఎవరండి ఎవరు ఏ దేవుడు ఎక్కువ అంటే, ఎవరికి వచ్చి ఈయన ఎక్కువ ఆయనే ఎక్కువ అనుకుని నువ్వు నమ్మబాక. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే అంటాడు, వెళ్ళేవాడినా అంటే నేను సాయంత్రం అడిగాను ఆయన అంటే ఏమన్నా అంటే ఫలానా దేవుడు గొప్ప అన్నా అంటే ఆయన అలాగే చెప్తాడు. ఇప్పుడు కూడా నమ్మబాక, అసలు దేవుడు ఈయన జాగ్రత్త. మళ్ళీ ఆయన రోడ్డు మీద కనిపిస్తే అడుగుతాడు, నువ్వు ఏ దేవుడిని ఫాలో అవుతున్నావా అని రేపు పొద్దున్న అంటే ఆయనకి ఇంకేం పని ఉండదు, ఇదే ఈ చర్చ అందుకని అడుగుతాడు. అప్పుడు నువ్వు మాత్రం చెప్పాలి గట్టిగా, మా దేవుడిని నమ్ముకోమని చెప్తే కాదు ఈ దేవుడి అని నువ్వు చెప్పాలి. అని భుజం తట్టి పంపించాల్సినంత అవసరం లేదు. అదంతా పాతకాలంలో ఎప్పుడూ అమాయకంగా జరిగినటువంటిది. దానివల్ల ఉపయోగం కూడా లేదు సమాజానికి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నువ్వు ముందు అవి పాటించేవా లేదా అని అడుగుతాడు. మీరు ఏ దేవుడికి వెళ్ళినా లేదండి, మరి ఇంకెందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు. అవి పాటించమని కదండి చెప్పింది. అందుకని సమరసభావంతో ఉండటమే యుక్తము అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.